అమ్మా వందనాలమ్మా. బాగున్నామ్మా, బాగున్నానమ్మా. మీరు బాగున్నారమ్మా? సరే అమ్మా, ప్రార్థన చేయండి అమ్మా. మామూలుగా డస్ట్ పడకుండా థ్యాంక్ యూ అన్నా. సరే అన్న, జాగ్రత్త. బాయ్ బాయ్. ద్వారకాపురి గ్రామానికి స్వార్థకు వచ్చాం. దేవుని సేవ అద్భుతంగా ఆశ్చర్యకరంగా జరగాలని ప్రార్థించండి, ఏ ఆటంకం లేకుండా. వెనకాల ఈ జీవితం దేవుని హల్లెలూయా. ఓకే. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగయుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రెండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రెండని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడవడు, కలకాలమి లోకములే ఉండే స్థిరుడవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడవడు, కలకాలము లోకములో ఉండే స్థిరుడవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి, కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ
తెల్ల బిందు ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు. హల్లెలూయా. ఈ రోజున మీ యొక్క గ్రామానికి రావడానికి ప్రధానమైనటువంటి కారణము యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ స్వార్థను ప్రకటించడానికి ఆయన 2025 సంవత్సరాల క్రితం ప్రపంచానికి నడిబొడ్డైనటువంటి యెరూషలేములోని బెత్లెహేం అనే కుగ్రామములో కన్య మరియ గర్భాన యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించి దేవుడే నరవతారిగా ఈ లోకానికి రావలసి వచ్చింది. ఆయన రావటానికి ప్రధానమైనటువంటి కారణం ఆయన సృష్టించుకున్నటువంటి మానవుడు పాపములో కొట్టుమిట్టాడుతూ నరకానికి పాత్రుడవుతా ఉన్నాడు. నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లటానికి ఆ దేవాది దేవుడు సకల చరాచర సృష్టిని కలగచేసినటువంటి దేవుడే నరవతారిగా ఈ లోకానికి రావలసి వచ్చింది. పాపములో జీవిస్తున్న మానవునికి రక్షణ కల్పించడానికి, పాప విముక్తి కలగ చేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రావలసి వచ్చింది. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు నీ రోగముల నుంచి, నీ సమస్యల నుంచి, సమస్తమైనటువంటి బాధల నుంచి ముక్తి చేయగలిగిన వాడు నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు. అంత మాత్రమే కాదు, కానీ ఈ లోకములో మానవ జీవితం శాశ్వతమైనది కాదు. ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేం. నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఓ మానవుడా, నీ జీవితము ఏ పాటిది? ఇంతలో కనిపించి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది కాదా? నీటి మీద బుడగ లాంటిది కాదా మానవ జీవితం? రాలిపోయే గడ్డి పువ్వు లాంటిది కాదా మానవ జీవితం? కనుక క్షణభంగురమైనటువంటి మానవ జీవితానికి అక్షయమైనటువంటి ఆరాధ్యాన్ని, ఆ సుస్థిరమైన శాశ్వతమైనటువంటి నిత్యరాజ్యాన్ని ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయన కారణం ఇదే. మానవుని ముందు 2 మార్గాలు ఉంచబడి ఉన్నాయి. ఒకటి పరలోకము, 2 నరకము. నరకము బహు భయానకమైనది. మానవుడు నా జీవితం నా ఇష్టం అని బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ యొక్క పాప జీవితాన్ని బట్టి నరకానికి పాత్రలవుతా ఉన్నాం. అది బహు భయానకమైంది. ఆ నరకాన్ని వర్ణించలేవు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అక్కడ పండ్లు కొరుకుటయు వేదన, ఆ వేదన దుఃఖాన్ని వర్ణించలేమో. ఆ పాప జీవితము నుంచి తప్పించడానికే దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. పరలోక రాజ్యము అది మహిమ ప్రవేశము, దేవునితో సృష్టికర్తతో నిత్యము సహవాసం ఉండే ప్రదేశము. ఎవరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నోటితో ఒప్పుకొని హృదయమార అంగీకరిస్తారో వారందరికీ పరలోక రాజ్య వారసులయ్యే అవకాశము దేవాది దేవుడు అందరికీ కల్పించాడు. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, భయానకమైనటువంటి నిత్యము నరకములో కాలేటువంటి నరకము కావాలా, లేదా మహిమ ప్రపంచము దేవునితో సదా నివాసం ఉండేటువంటి ఆ పరలోక రాజ్యం కావాలా? ఆ నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే యేసు ఒక్కడే మార్గమై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా సెలవిస్తా ఉన్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరునూ పరలోక రాజ్యానికి రాలేడు అని చెప్పి బహు స్పష్టంగా దేవాది దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తించండి. ఇది మతబోధ కాదు, ఒక సత్యమైన మార్గము. అది నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లేటువంటి మార్గం ఇది. అంతే తప్ప ఏ మతాన్నో
లేకపోతే కులాన్నో ఏ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశాన్నో ఏ ప్రాంతాన్నో ఉద్ధరించడానికి దేవాది దేవుడు రాలా. కేవలం మనుషుల యొక్క హృదయాలను మార్చడానికి, మనుషుల యొక్క మనస్సులను మార్చడానికి, చెడు జీవితాన్ని తప్పించి ఒక మంచి మార్గంలో నడిపించడానికి, సన్మార్గాన్ని చూపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడే తప్ప ఓ మతాన్ని స్థాపించడానికో, కులాన్ని స్థాపించడానికో, వర్గాన్ని ఉద్ధరించడానికో, దేశాన్ని ఉద్ధరించడానికో రాలేదు. ఆయన సత్యమైనటువంటి మార్గాన్ని, చెడు మార్గములో నడుస్తున్నటువంటి మానవుణ్ణి సన్మార్గములు నడిపించి నరకానికి పాత్రుడవుతున్నటువంటి మానవుణ్ణి పరలోక రాజ్యానికి తీసుకెళ్లడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు, ఆయన యేసుక్రీస్తు. నిత్యత్వం కావాలా, పరలోకం కావాలా, లేదా నరకం కావాలా? నీ తీర్మానము, నీ యొక్క ఆలోచన, నీ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంది. కనుక పరలోకం కావాలో నరకం కావాలో నీ ఇష్టం. అలాగే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నీవు చెప్పుకోలేనటువంటి బాధలతో, సమస్యలతో, రోగములతో బాధపడుతున్నా, కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, నీ కుటుంబంలో ఎవరైనా మారకుండా, నీ యొక్క బిడ్డలు నీ మాట వినకుండా ఉన్నట్లయితే ఒక్కసారి యేసు వైపు ఎందుకు చూడకూడదు? యేసు యొక్క చరిత్రను ఎందుకు చదవకూడదు? యేసు గురించి నువ్వు ఎందుకు వినకూడదు? చదువు ఒక్కసారి విని దేవుని యొక్క చరిత్ర. ఇది మతానికి సంబంధించింది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక యేసుక్రీస్తు మనందరినీ రక్షించడానికి వచ్చాడు. 2025 సంవత్సరాల క్రితం ఏ పాపము చేయని ఆయన మనందరి పాపము నిమిత్తమై శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. మనందరినీ మిక్కటమైన ప్రేమతో ప్రేమిస్తున్నవాడు. ముదిము వచ్చే వరకు నీ తల్లిదండ్రులు ప్రేమించకపోయినా, నీ భార్య బిడ్డలు ప్రేమించకపోయినా, నీ వృద్ధాప్యంలో నీ కుమారులు కుమార్తెలు నిన్ను ప్రేమించకపోయినా, నిన్ను ముదిమి వచ్చే వరకు అనాథగా ఉన్నా, ఎవరు లేనటువంటి అనాథగా ఉన్నా నిన్ను అత్యున్నతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కులమత వర్గ వర్ణ ప్రాంతీయాలకు అతీతంగా అందరినీ ప్రేమిస్తున్నవాడు, అందరి కోసం చనిపోయిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎందుకు అంగీకరించకూడదు? ఎందుకు ఆయన చరిత్ర తెలుసుకోకూడదు? ఒక్కసారి తెలుసుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. అట్టి యొక్క జ్ఞానము కలిగి ఆ దేవాది దేవుణ్ణి తెలుసుకోవాలని చెప్పి ప్రియ సహోదరులుగా మీ గ్రామానికి వచ్చి రక్షణ సువార్తను ప్రకటిస్తున్నాం. ఈ యొక్క రక్షణ సువార్త ప్రకటిస్తూ ఉండగా దేవుడు నిన్ను స్వస్థపరచడానికి, బాగు చేయడానికి ఆయన సమర్థుడు. ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన. కనుక అట్టి కృపా జ్ఞానము మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా మీలో చెప్పుకోలేని బాధలతో, సమస్యలతో, రోగములతో బాధపడుతున్నట్లయితే నువ్వు ఎక్కడ ఉన్నా కూడా తల వంచు, ఏకీభవించి ప్రార్థనలో మేము కాదు కానీ మేము ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు మీ సమస్తమైన బాధల నుంచి, రోగముల నుంచి న్యాయము చేయగలిగిన వాడు, స్వస్థపరచగలిగిన వాడు. ప్రార్థన చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మేరక ఒక్క నిమిషం ప్రార్థన చేయక. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రము స్తుతి పాత్రుడా. స్తోత్రం. వాడవు రక్షించువాడవు, నా పక్షమునిదని జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, పదమాటో మాటగలవు. నామముగే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, పదమాటో మాటగలవు. ఇది బాబు ముందేమన్నా టెంపుల్ ఉందా? ముందు టెంపుల్ ఏమన్నా ఎదురుగా ఇక్కడ ఆగుదాం. అయితే
యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యం యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యం హల్లెలూయా చేరి నీ బ్రతుకు మార్చుకోవా పాపములోనే బ్రతుకుచున్న చాచుడును నీ దేహము పాపములోనే మరణించిన తప్పదు నరకము పాపములోనే బ్రతుకుచున్న చాచుడును నీ దేహము పాపములోనే మరణించిన తప్పదు నరకము ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా ఎంతకాలము పాపములోనే బ్రతుకుతుందువు ఎంతకాలము శాపములోనే కష్టపడుదువా ఎంతకాలము హృదయపరుడువై తిరుగుతుందువు ఎంతకాలము దుఃఖములోనే గురికి ఉందువా యేసుని నుండి పాపము నుండి విడుదల పొందుము యేసయ్యే తన రక్తముతో నీ పాపము కలుగును యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము యేసయ్యే తన రక్తముతో నీ పాపము కడుగును ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా ఎంతకాలము దేవుని విడిచి తిరుగుతుందువు ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుతుందువా ఎంతకాలము దేవుని మాటను ఎదిరించదువు ఎంతకాలము దేవుని నీవు దుఃఖపడుతువా యేసయ్యే నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను యేసయ్యే నిన్ను రక్షించి పరుగున చేస్తును యేసయ్యే నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను యేసయ్యే నిన్ను రక్షించి పరుగున చేస్తును ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా పాపములోనే బ్రతుకుతున్న తాకడును నీ దేహము పాపములోనే మరణించిన తప్పదు నరకము పాపములోనే బ్రతుకుచున్న తాకడును నీ దేహము పాపములోనే మరణించిన తప్పదు నరకము ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా కొంతమంది అనుకుంటూ ఉంటాం, మరికొంతమంది మన కర్మ అనుకుంటూ ఉంటాం. అయితే ఒకటి మాత్రం మనం ఆలోచన చేయాలి. ఏంటంటే దేవుడు లేదంటే మన పెద్దవారు చెప్పినవి కనుక మనము జాగ్రత్తగా విని దాన్ని చేస్తూ ఉంటే మనకి మేలు కలుగుతుందని చెప్తూ ఉంటారు. అయితే ఇందుట్లో బట్టి నేను ఒక విషయాన్ని మీకు ఒక ఉదాహరణగా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మన ఇంట్లో కుటుంబ తండ్రిగా ఉన్నటువంటి పెద్ద వ్యక్తి తన పిల్లల కొరకు, ప్రతి ఒక్క పిల్లల కొరకు
ఆయన ఏం చెప్తాడంటే వారు మంచిగా ఉండాలి, చక్కగా ఉండాలి, బాగుపడాలి, మంచి ప్రయోజకులు అవ్వాలి అని చెప్పేసి ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అనుకుంటూ ఉంటారు. అదే రీతిగా ఆయన వారు గొప్పవారు అయిన తర్వాత చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇది మన అందరికీ తెలిసిందే. మరి కొంతమంది పెద్దవారు చెప్పిన మాటలు వినక వారు తమ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు. సో వారిని బట్టి పెద్దవారు చాలా బాధపడుతూ ఉంటారు. కనుక ఇటు పెద్దవారు బాధపడతారని చెప్పి వారు గమనించరు. నాకేమిలే, నేను ఎంజాయ్గా ఉన్నా అనుకుంటూ ఉంటారు. తర్వాత వచ్చేసాకనే వారి యొక్క ఆలోచన మొత్తము ఎలా ఉండదంటే, ఈ లోకం నేను ఎంజాయ్ చేశాను కదా, ఈ రోజు గడిచిపోయింది కదా అనే ఆలోచన మాత్రమే ఉంటుంది. కానీ కుటుంబంలో ఉన్న పెద్దవారు మాత్రం చాలా వేదంతో, బాధతో, దుఃఖంతో వారి ఇంట్లో అందరూ చూస్తూ ఉంటారు. అయితే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటే, ఇలాగనే సర్వ సృష్టికర్త అయిన దేవుడు తమ పిల్లలు తన మాట వినాలని 2025 సంవత్సరాల క్రితము సృష్టికర్త అయిన దేవుడు ఏం చేశాడంటే మానవుని చేశాడు. ఆ మానవుణ్ణి తన యొక్క రూపంలోకి మలుచుకొని తన జీవవాయువును ఊది తను ఆరాధించాలి, తన కుటుంబంలో ఉండాలి, తనను ప్రేమించాలి అని చెప్పేసి దేవుడు ఏం చేశాడు, మానవుని చేస్తే మానవుడు దేవుడు చెప్పిన మాట వినకుండా తన ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నాడు. అందువల్ల దేవుడు ఏమంటున్నాడంటే, ఆజ్ఞను మీరాడు కనుక మీరు పాపము చేసి ఉన్నారు అని చెప్పాడు. పాపము చేయటం వల్ల వచ్చే ఆ యొక్క పరివస్థానం ఏంటంటే, పాపము వలన వచ్చు జీతము మరణము. కనుక ఇట్టి మరణాన్ని తప్పించాలి, నా కుమారుడు నా బిడ్డలు మరణం నుంచి తప్పించబడాలి, వారు నా యొద్దనే ఉండాలి ఎల్లప్పుడూ అని చెప్పేసి దేవుడు ఆలోచించిన ఆ గొప్ప దేవుడు చేశాడంటే, మానవుని పైన ప్రేమ చూపించి ఆ దేవుడే తన మహిమ అంతటిని విడిచిపెట్టి 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మానవునిగా వచ్చి ఉన్నాడు. ఆయన పేరే యేసు క్రీస్తు. యేసు అనగా రక్షకుడు. ఆయన ప్రతి ఒక్క వ్యక్తిని ఆ మరణం నుంచి తప్పించి ఆ జీవంలోనికి నడిపించబడాలని చెప్పేసి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మీరు గమనిస్తూనే ఉంటారు, మీరు ఇంట్లో ఉన్న యజమానులు గాని పెద్దవారు గాని మీరు గమనిస్తూనే ఉంటారు, పిల్లలు మంచిగా చక్కగా ఉండాలని చెప్పేసి మనము ఎంతో ఆరాట పడుతుంటాము. అన్నింటినీ మనం గమనిస్తూ ఉంటాం. మన పిల్లలు కనుక ఒక్కోసారి కొన్నిసార్లు మన మాట వినకపోయినా కానీ, కష్టాల్లో ఉన్నా కానీ వారి విషయమై ఎంతో వేదనతో బాధపడుతూ ఉంటాం. కొన్నిసార్లు వారి కర్మకని వదిలేసేవారు కొంతమంది ఉంటారు. కానీ సృష్టికర్త అయిన దేవుడు ఎన్నడూ ఏ ఒక వ్యక్తిని విడిచిపెట్టలేదండి. ఆయన ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ఇప్పటికీ ప్రతి ఒక్క వ్యక్తి రక్షించబడాలని, చక్కగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, కుటుంబ వ్యవస్థ చక్కగా ఉండాలని చెప్పేసి ఆయన ఎల్లప్పుడూ తన చేతులను నశించిపోయే బిడ్డల వైపు చూపిస్తూ రమ్మని పిలుస్తూనే ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లారా, మీ కుమారులు మంచి వ్యక్తి వాడిపోతుంది నేస్తమా, తలరతి పైన నీవు నడిచిన గాని, పట్టు వస్త్రాలు నీవు తొడిగిన గాని, బలరతి పైన నీవు నడిచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, అందలము పైన కూర్చున్నా గాని, అందనపు స్థితిలో నీవున్నా గాని, కన్ను మూయడం ఖాయం, నిన్ను మూయడం ఖాయం, కన్ను మూయడం ఖాయం, నిన్ను మూయడం ఖాయం. కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా, కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా. పువ్వు లాంటిది జీవితము రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితము వడిపోతుంది, పువ్వు లాంటిది జీవితము రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితము వడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వడిపోతుంది నేస్తమా. జ్ఞానమున్నదాని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానము
ఉన్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని నీవు గడిపిన గాని, జ్ఞానము నిన్ను రక్షించదు తెలుసా, డబ్బు నిన్ను తప్పించదు తెలుసా. మరణము రాకముందే, అది నిన్ను చేరకముందే, మరణము రాకముందే, అది నిన్ను చేరకముందే, పాపాలు విడువు నేత్రమా, ప్రభుని తెరు మిత్రమా, పాపాలు విడువు నేత్రమా, ప్రభుని తెరు మిత్రమా. పువ్వు లాంటిది జీవితము రమిపోతుంది, గడ్డి లాంటిది జీవితము వడిపోతుంది, పువ్వు లాంటిది జీవితము రమిపోతుంది, గడ్డి నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మన ఎంత రేపు మట్ల, ఇవాళ ఎంత రేపు మట్ల, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే. నువ్వు తొడిగే చెప్పుకు గ్యారెంటుంది, జేబుల పెన్నుకు గ్యారెంటుంది, నువ్వు తొడిగే చెప్పుకు గ్యారెంటుంది, జేబుల పెన్నుకు గ్యారెంటుంది, గుండు సూదికి గ్యారెంట్ ఉంది, నీ గుండెకు గ్యారెంట్ లేదు, గుండు సూదికి గ్యారెంట్ ఉంది, నీ గుండెకు గ్యారెంట్ లేదు. ఇవాళ ఎంత రేపు మట్ల, ఇవాళ ఎంత రేపు మట్ల, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే. ఎంఏ చదువులు ఏంటి పాలురా, బిఏ చదువులు బీటి పాలురా, ఎంఏ చదువులు ఏంటి పాలురా, బిఏ చదువులు బీటి పాలురా. ఇవాళ ఎంత రేపు మట్ల, ఇవాళ ఎంత రేపు మట్ల, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే. మేడలు మిద్దెలు ఎన్ని ఉన్నా, అందము సందము ఎంత ఉన్నా, మేడలు మిద్దెలు ఎన్ని ఉన్నా, అందము సందము ఎంత ఉన్నా, ఎసయ్య లేనిది ఎన్ని ఉన్నా, ఎన్ని ఉన్నా అన్ని సున్నా, ఎసయ్య లేనిది ఎన్ని ఉన్నా, ఎన్ని ఉన్నా అన్ని సున్నా. ఇవాళ ఎంత రేపు మట్ల, ఇవాళ ఎంత రేపు మట్ల, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే. అంతా నాదని ఆరాట పడతావు కాని దానికి కాలు దువ్వుతావు, అంతా నాదని ఆరాట పడతావు కాని దానికి కాలు దువ్వుతావు. వచ్చినప్పుడు దిగంబరి తీసుకుపోలా తీసుకుపోవు, వచ్చినప్పుడు దిగంబరి తీసుకుపోలా తీసుకుపోవు. ఇవాళ ఎంత రేపు మట్ల, ఇవాళ ఎంత రేపు మట్ల, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే. హల్లెలూయా హల్లెలూయా. డోరియారా మాసాకా తారా తపోస్తోరోది రుకియారా సకా చెప్పండి 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 నేను చెప్పండి చెప్పే వాళ్ళ దగ్గర లైటింగ్ పెట్టాను. ఇట్రా రైట్ సైడ్. హల్లెలూయా. అమలారా అక్కలారా, ఇదిగో దేవుని సువార్త ప్రకటించటానికి ఈ గ్రామాన్ని ప్రేరేపించి దేవుడు ఈ స్థలానికి పంపించి ఉన్నాడు. దేవుడు ఎంతో మంచి దేవుడు. ఆయన అందరినీ ప్రేమించేవాడు. ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు.
దేవుడు సర్వలోకమునకు వెళ్ళిన సువార్త ప్రకటించమని తెలియపరిచినాడు. నమ్మిన వారికి దేవుడు రక్షణ కలుగు చేస్తాడు. వారి కుటుంబంలో దేవుడు మరి ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు దయచేస్తాడు. యేసు ప్రభు నిజమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడని నీవు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, దేవుని నీవు నోటితో ఒప్పుకున్నట్లయితే ఈయన సర్వశక్తి కలిగిన దేవుడు, సమస్తమును చేయగలిగిన వాడని నీవు దేవుణ్ణి నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే ఇప్పుడే దేవుడు నిన్ను నీ హృదయాన్ని తట్టుతాడు, నీ గృహములకి ఆయన చేర్చబడతాడు. ప్రియమైన బిడ్డలారా, ఇది మరి ఏదో మతము మార్చడానికో లేకపోతే ఏదో మరి మనము దేని విషయమో కాదు, కానీ నిజమైన లోక రక్షకుడు ఉన్నాడు. ఆయన లోకాన్ని వెలిగించడానికి వచ్చాడు. ప్రతి ఒక్కరు చీకటిలో పాపములో ఉన్నవారికి విడుదల కలిగించడానికి వచ్చాడు. ఏ ఒక్కరికి కూడా మరి నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్క పాపి కూడా రక్షణ పొందాలి. ఆ రక్షణ సువార్త విన్నవారు ఆయన రాజ్యములో ఆయన బిడ్డలుగా ఉంటారని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఇదో దేవుడు అంటున్నాడు, ఏ చిన్నలేమి, పెద్దలేమి, యవ్వనులేమి, వృద్ధులేమి, బాలికలేమి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి యేసు ప్రభు అని తన నోటితో ఒప్పుకున్నట్లయితే, ఆయన మా రక్షకుడని అంగీకరించినట్లయితే ఇప్పుడే ఇదే అనుకూల సమయము. మరి ఈ క్షమయముని పోగొట్టుకోకుండా సద్వినియోగము చేసుకొని లోక రక్షకుడు మా గ్రామానికి వచ్చాడు, మా గృహంలో దర్శించాడు, మా హృదయాన్ని తట్టినాడని నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే ఈ లోక రక్షకుడు ఎంతో మంచి దేవుడు. ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమతో పిలుచున్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన హృదయములకి మరి ఆహ్వానిస్తున్నాడు. ఎవరైతే మరి దేవుణ్ణి నమ్ముతారో, విశ్వసిస్తారో వారి గృహాల్లో ఎలుగుని చూస్తారు. వారి హృదయంలో ఎంతో సంతోషము, ఆనందము, ఎంతో దీవెను దేవుడు దయచేస్తాడు. దేవుడు ఎంతో గొప్పవాడమ్మా. దేవుడు ఎంతో మంచివాడు, రక్షకుడు. మన కొరకు ఆయన పశుల పాకలో జన్మించి ఉన్నాడు. ఈ లోక రక్షకుడు లోకానికి వెలుగును రావటానికి నిజ దేవుడై ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధుడిని ప్రతి ఒక్కరు కూడా విశ్వసించి నమ్మండి, రక్షణ పొందండి. దేవుడు ఉచితముగా రక్షణ దేవుడు ఇస్తున్నాడు. ఇది ఏదో కొనబడినది కాదు. ఆయన రక్తము ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఆయన బిడ్డలుగా అంగీకరిస్తున్నాడు. ఆయన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు ఆయనతో కూడా పరలోక రాజ్యంలో సింహాసనంలో ఆయన బిడ్డలుగా అంగీకరించి ఆయన బిడ్డలుగా ఆయన చేర్చుకుంటాడు. కాబట్టి ఈ రక్షణ సువార్త ఈ గ్రామానికి దేవుడు పంపించి ఉన్నాడు. మీరందరూ నమ్మినట్లయితే, దేవుని విశ్వసించినట్లయితే ఇప్పుడే ఈ క్షణమే మీ గృహములకు దేవుడు ఆహ్వానించండి. ఆయన మీ గృహములో ఆయన జన్మించి మీ కుటుంబంలో అనేకమైన సమస్యలుండా, బాధలుండా, ఇరుకులుండా, ఇబ్బందులుండా, బలహీనత ఉండా, ఏ విషయంలో కృంగిపోతున్నా లేవనెత్తే దేవుడు, ఆదరించే దేవుడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునే దేవుడు. ఆయన నమ్మినట్లయితే ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. తల్లి మర్చినా, తండ్రి విడిచినా నిన్ను నేను ఇడువని అంటున్నాడు, ఎడబాయిని అంటున్నాడు. ఎందుకంటే ఆయన మనందరినీ సృష్టించిన దేవుడు. మనకు ప్రతిదీ గాలి, నీరు అన్ని కూడా ఆయన సృష్టించిన దేవుడు. కాబట్టి ఆయన బిడ్డల్ని ఎవరిని కూడా దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఆయన ప్రతి ఒక్కరిని రక్షణ మార్గములకు నడవాలని, ఆయన్ని నిజ దేవుడని, లోక రక్షకుడని, మంచి దేవుడని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాలని, ఆయన బిడ్డలుగా చేర్చుకోవాలని, చీకటిలో పాపములో ఉన్నవారికి విడుదల కలగాలని ఈ గ్రామానికి దేవుడు దర్శించి ఈ రక్షణ సువార్తను ప్రకటిస్తున్నాడు. ఎవరైతే ఈ సువార్త వింటున్నారో, ఇన్న వారందరూ విశ్వసించినట్లయితే ఈ లోక రక్షకుడు, ఈ నిజమైన దేవుడు, పరిశుద్ధుడు మిమ్మల్ని క్షమించి ఆయన బిడ్డలుగా అంగీకరించి ఆ నిత్య రాజ్యానికి, ఆ పరలోకములో మిమ్మల్ని కూడా తన బిడ్డలుగా చేర్చుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ చేతులు చాపుచు తన బిడ్డల మార ఆలపిస్తూ భక్తుల ప్రార్థన విని ఆయన అంగీకరిస్తాడు.
కాబట్టి ఈ లోక రక్షకుడిని ఇప్పుడే మీరు అంగీకరించి విశ్వసించి నోటితో ఒప్పుకొని లోక రక్షకుడు నా పాపాలన్నింటినీ విడిపిస్తాడని నీవు నమ్మినట్లయితే నీ కుటుంబంలో అనేకమైన దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. Glory to God, Jesus. Hallelujah. ప్రార్థన. పరిశుద్ధుడా మానవుడా ఘనమైన దేవ, నీ ఘననామానికి స్తుతి మహిమ నీవైనావు తండ్రి. దయ కనికరాలు కలిగిన ఆయన ఈ గ్రామాన్ని దర్శించి ఈ బిడ్డల మధ్య నీ వర్తమానాన్ని నాయన పంపించి ఉన్నావు తండ్రి. సర్వలోకమునకు వెళ్ళిన సువార్త ప్రకటించండి, ఏ ఒక్కరు నశించటము నాకు ఇష్టము లేదని నువ్వు తెలియపరుచున్న మాట ఇదిగా నాయన ఈ గ్రామాన్ని దర్శించి నీ నామమున నీ వర్తమానం ప్రకటించుండగా నాయన విన్న ప్రతి బిడ్డ కూడా నాయన అయ్యా వారి నోటుతో నువ్వు లోక రక్షకుడు అని సర్వశక్తి కలిగిన దేవుడు అని నువ్వు నిజ దేవుడి పరిశుద్ధుడి పవిత్రుడు అని అయ్యా నాయన వారి గృహముల వారి హృదయాల్లో చేర్చుకొని అయ్యా వారికి నాయన కావలసిన నాయన అనేకమైన దీవులతో మేలుతో నింపమని వేడుకుంటున్నామయ్యా. నామలో మనకు శక్తి ఉంది. అందరం ప్రార్థన చేద్దాం, స్తుతి చేద్దాం. మన దేవుడు నిజమైన దేవుడు, సర్వశక్తిమంతు దేవుడు, ప్రతి అనారోగ్యాన్ని స్వస్థపరిచే దేవుడు. నమ్మి ఆయన దగ్గరకు వచ్చే వారిని ఏ మాత్రము డిసప్పాయింట్ చేయకుండా సంతోషంగా పంపించే దేవుడు. ఆ దేవుడు మొరబెడతాం ఖచ్చితంగా. తల్లి గారి ఒంట్లో ఉన్న ప్రతి దురాత్మ కావచ్చు, ఉన్న ఒడునొప్పులు కావచ్చు, ప్రతి ఒక్కటి పారిపోలాగా మనం ప్రార్థన చేద్దాం చేతులెత్తి. పరిశుద్ధుడా ప్రేమగా తండ్రి, కృపగల రాజా మీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన నీ కుమార్తె నాయన ప్రభు ఎంతో నమ్మినైనా విశ్వాసముతోనైనా అయ్యా తన మోకాలు నొప్పులుగా ప్రభు ప్రార్థన చేయమని ప్రభు నీ కుమార్తె అడిగి ఉన్నారు. అయ్యా మేము నమ్ముతున్నాము ప్రభు, ఆవగించేంత విశ్వాసము కలిగి ప్రార్థన చేయమన్నావు ప్రభు. ఇదిగో నీ కుమార్తె కొరకు మేము ప్రార్థిస్తున్నాగా ప్రభు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అని నీకు పేరు నాయనా. అయ్యా నీ దగ్గర వచ్చే వారిని త్రోసివేయని దేవుడు నాయన. అయ్యా ఇదిగో నాయన ప్రభు ఈ బిడ్డకి ప్రభు ఎక్కడైతే ప్రభు పూసుకుంటున్నారో ప్రభు అక్కడ ఉన్న ప్రతి నొప్పినైన ఆ నొప్పిని కలగజేసే దురాత్మలనైనా యేసు నామమున తొలగిపోవును గాక. యేసు నామమున ఇప్పుడు పారదొరుకుతున్నాము. ఈ గాయపడిన హస్తముతో నీ కుమార్తెను ముట్టినైనా సంపూర్ణమైన సంతోషమును బలమును ఆరోగ్యము దయచేసి ఈ కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఏదైనా చేస్తాడు, నమ్మితేనే జరిగింది, నమ్మకపోతే ఏం జరగదు. దేవుడు యేసు ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తాడు, నమ్ము ఖచ్చితంగా హీల్ అయిపోతాం. ఈ వార్త వినరండి, యేసయ్యను నమ్ముకోండి. మానవ జాతి పాపము కొరకు, మానవ జాతి పాపము కొరకు కన్నీళ్లు విడుస్తుండు, ప్రభు రమ్మని పిలుస్తుండు. కన్నీళ్లు విడుస్తుండు, ప్రభు రమ్మని పిలుస్తుండు. అమ్మలారవా అక్కలారా యేసయ్యను నమ్ముకోండి. ఈ వార్త వినరండి, యేసయ్యను నమ్ముకోండి. లోకమంతటా యేసు రక్తము, లోకమంతటా యేసు రక్తము ఎరువుకు జల్లండి. మురడపు ముళ్ళను విరిచిండే. లోకమంతటా యేసు రక్తము, లోకమంతటా యేసు రక్తము ఎరువుకు జల్లిండే. మరణపు ముళ్ళను విరిచిండే, మరణపు ముళ్ళను విరిచిండే. అమ్మలారవా కలార, అమ్మలారవా కల ఈ వార్త వినరండి. అమ్మలారవా
బట్టలు మారితే బ్రతుకు మారదు, గుండు కొడితేనే గుణం మారదు. బట్టలు మారితే బ్రతుకు మారదు, గుండు కొడితేనే గుణం మారదు. బతుకు మారడం బట్టలు లేదు, గుణం మారడం గుండు లేదు. నీ మనసు మారలమ్మా, నీ బుద్ధి మారలక్క. మనసు మారలమ్మా, నీ బుద్ధి మారలక్క. అమ్మలారవో అక్కలార, అమ్మలారవో అక్కలార, ఈ వార్త వినరండే, ఏసైనా నమ్ముకోండే. ఈ వార్త వినరండే, ఏసైనా నమ్ముకోండే. లోకమంతటా యేసు రక్తము, లోకమంతటా యేసు రక్తము ఎరువుగా చల్లిండే, మరణపు ముళ్ళను విరిచిండే. లోకమంతటా యేసు రక్తము, లోకమంతటా యేసు రక్తము ఎరువుగా చల్లిండే, మరణపు ముళ్ళను విరిచిండే. అమ్మలారవో అక్కలార, అమ్మలారవో అక్కలార, ఈ వార్త వినరండే, ఏసైనా నమ్ముకోండే. ఈ వార్త వినరండే, ఏసైనా నమ్ముకోండే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపము లేని యేసు దేవుని, పాపము లేని యేసు దేవుని నమ్ముకుందువమ్మా, దేవుడు మంచి దేవుడమ్మా. పాపము లేని యేసు దేవుని, పాపము లేని యేసు దేవుని నమ్ముకుందువమ్మా, దేవుడు మంచి దేవుడమ్మా. పాపము లేని యేసు దేవుని, పాపము లేని యేసు దేవుని నమ్ముకుందువమ్మా, దేవుడు మంచి దేవుడమ్మా. అమ్మలారవో అక్కలార, అమ్మలారవో అక్కలార, ఈ వార్త వినరండే, ఏసైనా నమ్ముకోండే. ఈ వార్త వినరండే, ఏసైనా నమ్ముకోండే. ఈ వార్త వినరండే, ఏసైనా నమ్ముకోండే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలుగు మాటలు యేసు ప్రభువు నమ్ముకొని అమ్మలారని చెప్పు. అన్న బండి వస్తుంది, పక్కకు రండి. ఒరే బండి వస్తుంది. మనకి పరలోకం కావాలంటే, కావాలంటే మనం చేసిన పాపములు, ఏ దోషమున్నా, ఏ పాపమున్నా, ఏ వస్తువు ఉన్నా కడిగేసే దేవుడు ఆయన. మన కోసం కలువరిలో సిలువలో ఆయన మరణించాడు. మనం ఆయన కోసము మన పాపములు క్షమించి మన రక్షణలోకి తీసుకురావాలని ఆయన మన కోసం మరణించాడు. మన కోసం ఈ లోకానికి వచ్చాడు. తలపై ముండ్ల కిరీటము, కాళ్ళు చేతిలో శీలలు, కలవరి సిలువలో ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చివాడు. పల్లెముతో పక్కన పొడవుగా వీరేమి చేస్తున్నారో తెలియదు, క్షమించమని మన కోసం ఆయన అందరినీ క్షమించి మనకు రక్షణ తీసుకురావడానికే ఆయన వచ్చాడు. అందరూ రక్షణలోకి రావాలి, అందరూ ప్రభుని నమ్ముకొని నరకము నుండి తప్పించుకోవాలి, అందరూ పరలోకం చేరాలని మన కోసము ఆయన మరణించాడు. మనం అందరం ఆయన నమ్ముకొని జీవించాలి. ప్రతి ఒక్కరము మన పాపములు క్షమించే దేవుడు ఆయన. ఆయన తప్ప ఎవరు లేరు. ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా ఏ దోషమున్నా, ఏ పాపమున్నా నన్ను క్షమించయ్యా. ఆయన రాకటి ఎంతో దూరంలో లేదు, ఆయన రాకటి సమీపమైనది. ఆయన వచ్చుతుండగా మనమందరము రక్షణ పొంది మనమందరం పరలోకం చేరాలని మేమందరం ప్రయాసపడి ఈ శరీరం, ఈ వాతావరణంలో మీకోసము, మీ అందరికీ రేపు మీరు ఆయన దగ్గర మాకు తెలియదయ్యా నువ్వు దేవుడు అని, మాకు తెలియదయ్యా పరలోకం ఉందని, నరకం ఉందని అని అనకుండా ముందుగానే మమ్మల్ని అందరినీ ఆయన పంపించాడు. మీరు మాకై మేము వచ్చింది కాదమ్మా, మేము ఆయన పంపిస్తే మేము వచ్చాము ఏరియాకి. మీరందరూ రక్షణలోకి రండి. మీ పిల్లలకు, మీ భర్తలకు, మీ ఇంట్లో అందరికీ యేసయ్య ఉన్నాడు, మనల్ని రక్షించుతాడు. మనకి ఏ దుర్లా, ఏ పాపమున్నా